ఆలోచనతో మన మామగారి గంగ నరసయ్య గారిని కానివ్వండి, నాగేంద్ర బాబురావు గారి కానీ సంప్రదించడం జరిగింది. ఈ రోజు అనివార్య కారణాల వల్ల వర్గీకరణ అనేది మనకు చేయడానికి పోయి ఇవాళ మళ్ళీ ఏదైతే మాదిగల దగ్గరికి పెత్తనం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వారికే వేయడం జరిగింది, మనకు అన్యాయం చేయడం జరిగింది. ఇవాళ మాదిగోల జనాభా ఎంత ఉంది, మన జనాభా ఎంత ఉంది ఒకసారి ఆలోచించండి. దానికి 9% తీసుకుంటే మనకు వచ్చే ఫలాలు ఏ రకంగా వస్తాయి? అప్పుడు వాళ్ళే అధికంగా ఉంది, వాళ్ళే మన దగ్గర నుండి గుంజుకొని తీసుకొని వ్యవస్థ కాపాడుతున్నారు. ఇరాన్ కూడా అదే వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి మనందరం ఏకతాటి పైకి వచ్చి మనస్పర్ధ లేకుండా ఒకటి ఉన్న కులాన్ని రెండుగా చీల్చిన కొందరు వాళ్ళ ఎందుకంటే అలా ఇజ్జతిగా వదిలిస్తున్నాము. ఇక నుండి అలా కాకుండా మనందరం ఏకతాటి పైకి వచ్చి ఈ ఇచ్చిన ఫలాలన్నా మనం అందరం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఈ ఏంటంటే ఆధ్వర్యంలో ఈ మార్కెట్ కులం అనేది ఇంకా ముందుకు పోవాలని నేను వారికి మనస్ఫూర్తిగా మనకు రాబోయే మన జాతి కోసం పోరాడి తెచ్చి మన కులం కోసమైనా ఏదైనా చేయగలుగుతారనే నమ్మకం నా మీద ఉంది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ముందుకు వెళ్ళాలని నేను మనస వాచ కర్మన కోరుకుంటున్నాను. నా పేరు దంతనపల్లి చిన్నస్వామి, నాది కాలువ శ్రీరాంపూర్ పెద్దపల్లి డిస్టిక్. మొన్ననే హైదరాబాద్ లో జరిగిన మీటింగ్ లో నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా చిన్న వయసు అయిన నా మీద నిలబెట్టి ఇవాళ నన్ను ఎన్నుకున్నారు. కానీ నా జాతి కోసం ఎక్కడికి